నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మనము విశుద్ధి మార్గంలో 23వ భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. అందులో ఈరోజు నిరోధ సమాపత్తిని సంపాదించుకునే సామర్థ్యం గురించి చెప్పుకుందాం. నిరోధ సమాపత్తిని సంపాదించుకునే సామర్థ్యం. ఈ ప్రజ్ఞాభావనకు కేవలము ఆర్యఫల రసానుభవము ఒకటే చాలదు. ఈ ప్రజ్ఞను పెంపొందించుకోవడానికి ఆర్యఫలాల్ని అనుభవించటం, ఆ సుఖాన్ని అనుభవించటం ఒకటే చాలదు. ఆర్యఫలము అంటే ఇక్కడ అర్హంత ఒకటి తప్ప తక్కిన మూడింటిని తీసుకోవాలి. మార్గంతో కలిపి 7 కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. ఇంకా నిరోధ సమాపత్తి సంపాదన సామర్థ్యం కూడా దీని వలన కలిగే లాభమే. ఇది ప్రజ్ఞాభావన వల్ల నిరోధ సమాపత్తి సంపాదించుకోవటం కూడా దీని వలన కలిగేటువంటి లాభమే. ప్రజ్ఞను పెంపొందించుకోవటం వల్ల కలిగే లాభం. ఈ నిరోధ సమాపత్తిని విపులంగా వర్ణించడానికి కూడా మేము పూర్వ ప్రకరణంలో ప్రయోగింపబడిన ప్రశ్న పద్ధతిని ఉపయోగిస్తాము. ఇంతకుముందు భాగాల్లో ప్రశ్నలు వేసి వాటికి జవాబులు చెప్పటం అట్లా జరిగింది కదా, వివరించడానికి. ఈ అధ్యాయంలో భాగంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తాము అని ఆచార్యులు చెబుతూ ఉన్నారు. ప్రశ్నలు: నిరోధ సమాపత్తి అనగా ఏమి? దానిని పొందేది ఎవరు? దానిని పొందలేని వారు ఎవరు? ఎక్కడ పొందుతారు? ఎందుకు పొందుతారు? ఇది ఎలా పొందబడుతుంది? దాని స్థితి ఏది? దాని నుంచి లేవటం ఎలా? సమాపత్తి నుండి లేచిన వాని చిత్తం ఎటువైపు వంగి ఉంటుంది? చనిపోయిన వానికి నిరోధాన్ని పొందిన వానికి భేదమేమి? నిరోధ సమాపత్తి సంస్కృతమా, అసంస్కృతమా, లౌకికమా, లోకోత్తరమా, నిష్పన్నమా, అనిష్పన్నమా అని ఇన్ని ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఈ చాప్టర్లో చెప్పబడతాయి. వాటికి క్రమంగా సమాధానాలు. నిరోధ సమాపత్తి అనగా ఏమి? క్రమ నిరోధం వలన చిత్త చేతసిక ధర్మాలు కలుగకపోవటమే నిరోధ సమాపత్తి అనబడుతుంది. అంటే చిత్తంలోని ఆ ధర్మాలను నిరోధించటమే నిరోధ సమాపత్తి అని చెప్పబడుతుంది. ఎవరు దానిని పొందుతారు? ఎవరు దానిని పొందలేరు? అంటే పృథగ్జనులు, శ్రోతాపన్నులు, సకృదాగాములు, శుష్క విపశ్యకులు, అనాగాములు, అర్హతులు వీరందరూ దీనిని పొందజాలరు. వీళ్ళందరూ దీన్ని పొందలేరు అని అంటున్నాడు. ఏమిటో ముందుకెళ్దాం. 8 సమాపత్తులను పొందిన అనాగాములు క్షీణాశ్రవ భిక్షువులే పొందగలుగుతారు. 8 సమాపత్తులను పొంది అనాగామి స్థితిని చేరుకున్న వాళ్ళు ఆ తర్వాత చిత్తంలో ఆశ్రవాలు క్షీణించిన భిక్షువులు వీరే పొందగలుగుతారు. పాలీలో కూడా ఇలా చెప్పబడింది: 2 బలాలను కలిగి ఉండటం వలన, 3 సంస్కారాలను శాంతింపజేయటం వలన, 16 జ్ఞానచర్యల వలన, 9 సమాధి చర్యల వలన వశమైన దొరికిన ప్రజ్ఞ నిరోధ సమాపత్తిలో జ్ఞానము. ఇన్నింటి వల్ల లభించిన జ్ఞానము నిరోధ సమాపత్తిలో జ్ఞానం. ఈ సమాపత్తి 8 సమాపత్తులను పొందిన అనాగాములకు, క్షీణాశ్రవులకు కాక ఇతరులకు కలగదు. వీరికే కలుగుతుంది కానీ ఇతరులకు కలగదు. అందువలన వారే పొందగలరు.
ఇతరులు పొందలేరు. ఇక్కడ రెండు బలాలు ఏవి అంటే వశీభావం ఏది ముందరి వలనే అనుడు. ఇక్కడ మేము ఎక్కువగా చెప్పనవసరం లేదు. ఎందుకనగా అదంతా పై పాలి ఉద్దేశ్య నిర్దేశ సందర్భంలో చెప్పబడియే ఉన్నది. అది రెండు బలాలు ఏవి అంటే శమద బలము, ఇంకోటి విపశ్యన బలం. సమత బలం ఏది? నిష్కామ్యత్వం వలన కలిగే చిత్త ఏకాగ్రత, అచంచలతయే సమద బలం. దేనిని కోరకపోవటం వలన లభించే చిత్త ఏకాగ్రత లేదా నిశ్చలత్వము, అదే సమద బలం. అవ్యాపాదం వలన కలిగే చిత్త ఏకాగ్రత అని ఇట్లా చెప్పుకోవాలి అన్నిటికీ. అవ్యాపాదం వలన, ఆలోక సంజ్ఞ వలన, అవిక్షేపం అంటే నిశ్చలత్వం వలన, పరిత్యాగాన్ని చూస్తూ శ్వాసను తీసుకోవటం ద్వారా, పరిత్యాగాన్ని చూస్తూ శ్వాసను వదలటం ద్వారా కలిగే చిత్త ఏకాగ్రత, అచంచలతయే సమత బలము. ఇన్ని విధాలుగా సమత పొందబడుతుంది అని. ఏ అర్థంలో సమత అంటే శాంతి అన్నాడు, శమించటము అని, శాంతించటం. ఏ అర్థంలో శాంతి బలము అంటే ప్రథమ ధ్యానం వలన నీవరణాలలో కంపింపదు కనుక శాంతి బలం. ప్రథమ ధ్యానం ఉన్నప్పుడు నీవరణాలు ఉండవు, అందువలన చిత్తము చెలింపదు, కంపించదు కనుక శాంతి బలం. ద్వితీయ ధ్యానం వలన వితర్క విచారాలలో కంపింపదు కనుక శాంతి బలం. ద్వితీయ సమాధిలో వితర్క విచారాలు ఉండవు. మొదటి సమాధి కంటే ముందేముంటాయి? నివారణాలు ఉంటాయి. మొదటి సమాధిలో వితర్క విచారాలు ఉంటాయి, రెండవ సమాధిలో వితర్క విచారాలు ఉండవు. అందువల్ల శాంతి బలం. ఇట్లాగా చెప్పుకుంటూ పోవాలి. మూడవ సమాధిలో ఏముంటుంది అని, నాలుగవ సమాధిలో ఏముంటుంది, అట్లా నేవ సంజ్ఞ నాసంజ్ఞాయతనం వరకు చెప్పుకుంటూ పోవాలి. నేవ సంజ్ఞ నాసంజ్ఞాయతన సమాపత్తిలో అకించన్యాయతన సంజ్ఞలో కంపింపదు కనుక శాంతి బలం. అంటే దానికంటే ముందు ఉండేది ఏమిటి? నేవ సంజ్ఞ కంటే ముందు అకించన్యం. అంటే అక్కడ అకించన్యంలో కంపించటం అనేది ఉండదు కాబట్టి శాంతి. అంటే అకించన్యము శాంతించినప్పుడే నేవసంజ్ఞ నాసంజ్ఞ. విజ్ఞానం శాంతించినప్పుడే అకించన్యం. ఆకాశము శాంతించినప్పుడే విజ్ఞానం. నాలుగవ ధ్యానంలో ఉండేది ఏమిటి? ఉపేక్ష సతిపారిశుద్ధం అని అంటాడు కదా. ఉపేక్ష సతిపారిశుద్ధిం, అది దాంట్లో కంపించదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోవాలి అక్కడ దాకా. ఇన్ని విధాలుగా ఈ శాంతి బలము అని. ఔద్ధత్యంలో ఔద్ధత్యం అంటే ఏమిటి? చంచలత్వం. చంచలత్వంతో కూడిన మలినాలలో, క్లేశాలలో, స్కందాలలో కంపింపదు, చెలింపదు, కదలదు కనుక శాంతి బలము. ఇది సమద బలం. ఏది విపశ్యనా బలము? అనిత్యానుపశ్యన విపశ్యనా బలము. దుఃఖానుపశ్యన, అనిత్యానుపశ్యన అంటే అనిత్యాన్ని చూడటం, దుఃఖానుపశ్యన అంటే దుఃఖాన్ని చూడటం, అనాత్మానుపశ్యన అంటే అనాత్మను చూడటం, నిర్వేదానుపశ్యన, నిరోధానుపశ్యన, ప్రతి నిస్సర్గానుపశ్యన, విపశ్యన బలము. ఇవన్నీ విపశ్యన బలాలు. అంటే విపశ్యనను ఇన్ని విధాలుగా చేస్తాము అని. రూపంలో అనిత్యానుపశ్యన విపశ్యన యొక్క బలము. రూపంలో పరిత్యాగానుపశ్యన విపశ్యన యొక్క బలము. వేదనలో, సంజ్ఞలో, సంస్కారాలలో, విజ్ఞానంలో, కన్నులో, రూపంలో అవన్నీ చెప్పుకోవాలి మళ్ళీ. జరామరణాలలో అనిత్యానుపశ్యన, జరామరణాలలో పరిత్యాగానుపశ్యన విపశ్యన బలము. ఇది అంతా విపశ్యన బలం. ఏ అర్థంలో విపశ్యన బలము
అంటే అనిత్యానుపశ్యన వలన నిత్య సంజ్ఞలో చెలించదు కనుక విపశ్యన బలం. అనిత్యానుపశ్యన చేసినప్పుడు మనసు ఇది నిత్యము అనేటువంటి చంచలత్వాన్ని పొందదు కనుక అది విపశ్యన యొక్క ఏమిటి బలం. దుఃఖానుపశ్యన వలన సుఖ సంజ్ఞలో కంపించదు కనుక అది విపశ్యన బలము. అనాత్మానుపశ్యన వలన ఆత్మసంజ్ఞలో కంపించదు కనుక ఏమిటి మరి చెప్పాల వెంటనే మళ్ళీ ఏమిటి అని రెండవసారి అడగాల. నిర్వేదానుపశ్యన వలన సుఖాసక్తిలో ప్రకంపితం కాదు కనుక ఏమిటి విపశ్యన బలం. విరాగానుపశ్యన వలన రాగంలో కంపించదు. నిరోధానుపశ్యన వలన సముదయంలో అంటే ఉత్పత్తిలో కంపించదు. ప్రతినిస్సర్గానుపశ్యన వలన పొందటంలో కంపించదు. ప్రతినిస్సర్గము అంటే త్యాగం, వదిలిపెట్టడం కనుక విపశ్యన బలం. విద్యతో అవిద్యతో కూడి ఉన్న క్లేశాలలోనికి స్కందాలలోనికి పోదు, కదలదు, కంపింపదు. అందువలన ఇది విపశ్యన బలం. ఈ అర్థంలో విపశ్యన బలము అని. తర్వాత 3 సంస్కారాల శాంతి వలన. ఏ 3 సంస్కారాల శాంతి వలన? రెండవ ధ్యానాన్ని పొందిన పుద్గలునకు వితర్క విచారాలు అనబడే వాక్ సంస్కారాలు శాంతిస్తాయి. రెండవ ధ్యానాన్ని పొందిన వాడికి వితర్కము విచారము అనేటువంటి వాక్ సంస్కారాలు శాంతిస్తాయి. 4వ ధ్యానాన్ని పొందిన వానికి ఆశ్వాస ప్రశ్వాస అనబడే కాయ సంస్కారము శాంతిస్తుంది. అంటే వాక్ సంస్కారము, కాయ సంస్కారము, చిత్త సంస్కారం. సంజ్ఞావేదయిత నిరోధాన్ని పొందిన పుద్గలుని సంజ్ఞ, వేదన మరియు చిత్త సంస్కారాలు శాంతిస్తాయి. సంజ్ఞావేదయిత నిరోధం అనేది దేని తర్వాత? నేవసంజ్ఞ నా సంజ్ఞ తర్వాత. అది పొందిన వాడికి ఇక నిర్వాణమే. ఆ నిర్వాణంలో ఏమీ ఉండవు, సంజ్ఞా వేదన చిత్త సంస్కారాలు ఉండవు. అందువలన అది కూడా చిత్తశాంతి అని చెప్పబడుతుంది. అది అంటే ఈ విధంగా 3 సంస్కారాలు శాంతిస్తాయి. ఏ 3? శారీరక, కాయిక, వాచిక. శారీరక అంటే కాయికాది, శారీరక, వాచిక, చేతసిక అంటే చిత్త సంబంధమైన సంస్కారాలు శాంతిస్తాయి. 16 జ్ఞానచర్యల వలన. ఏ 16 జ్ఞానచర్యలు? అనిత్యానుపశ్యన అనేది జ్ఞానచర్య, దుఃఖానుపశ్యన జ్ఞానచర్య, అనాత్మానుపశ్యన జ్ఞానచర్య, నిర్వేద విరాగ నిరోధ ప్రతినిస్సర్గ వివర్తనానుపశ్యన జ్ఞానచర్య, శ్రోతాపత్తి మార్గ జ్ఞానచర్య, శ్రోతాపత్తి ఫలసమాపత్తి జ్ఞానచర్య, సకృదాగామి మార్గ సకృదాగామి ఫల సమాపత్తి. అదేవిధంగా అనాగామి మార్గ అనాగామి ఫల సమాపత్తి, అర్హంత్వ మార్గ అర్హత్వ ఫల సమాపత్తి జ్ఞానచర్య. ఈ 16 జ్ఞానచర్యలు. ఇవి అన్నీ 16 అన్నమాట లెక్క. ఈ 16 జ్ఞానచర్యల వలన నిరోధాన్ని పొందుతారు అని. 9 సమాధి చర్యల వలన. ఏ 9 సమాధి చర్యలు అంటే? ప్రథమ ధ్యాన సమాధి చర్య, రెండవ ధ్యాన సమాధి చర్య, అదేవిధంగా నేవసంజ్ఞ నాసంజ్ఞాయతనం వరకు చెప్పుకోవాలి. నేవసంజ్ఞ నాసంజ్ఞాయతన సమాపత్తి సమాధి చర్య. ప్రథమ ధ్యాన ప్రాప్తికి కారణమైన వితర్క విచార ప్రీతి సుఖ చిత్త ఏకాగ్రత ముందరి వల్లనే అంటే ఇది సమాధి చర్య. నైవసంజ్ఞ నాసంజ్ఞాయతన సమాపత్తికి కారణమైన వితర్క విచార ప్రీతి సుఖ చిత్త ఏకాగ్రతలు.
ఈ 9 సమాధి చర్యల వలన. ఇప్పుడు 4 ధ్యానాలు, 4 ఆయతనాలు, 9, 8. మరి ఇంకా ఏం చెప్పిండు? ప్రథమ ధ్యాన సమాపత్తికి కారణమైనటువంటి వితర్క, విచార, ప్రీతి, సుఖ, చిత్త ఏకాగ్రత. అంటే వీటిని కూడా ప్రథమ ధ్యానం నుంచి నేవసంజ్ఞ వరకు చెప్పుకోవాలి మళ్ళీ అన్నిటినీ. ఒక్కటి ఏది ఇక్కడ తప్పిపోతున్నాం మనం అనేది ఇక్కడ చెప్పబడేది అంతే. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ 4. ఆకాశానంత్యాయతన, విజ్ఞానానంత్యాయతన, అకించన్యాయతన వరకు 8. 7. దేవసంజ్ఞ నాసంజ్ఞతో 8. సంజ్ఞావేదయితే చెప్పుకుంటే 9 అవుతుంది. కానీ అది చెప్పలేదు ఇక్కడ, 9 అన్నాడు. అదే మళ్ళీ పాలి చూద్దాము. వశిత్వాలు 5. ఆవర్జన వశిత్వము అంటే మనస్సును ఆలంబనంపైకి మళ్లించేటువంటి వశిత్వం. ఇవన్నీ మొదట చెప్పుకున్నాం మనం. పొందటంలో వశిత్వము, నిశ్చయంలో వశిత్వం. వశిత్వం అంటే అది మనకు వశం కావటం. ఎప్పుడంటే అప్పుడు పొందగలగాలి, ఎప్పుడంటే అప్పుడు అధిష్టానం చేయగలగాల. అదేవిధంగా లేచే విషయంలో వశిత్వం, ఎప్పుడు అనుకుంటే అప్పుడు లేవగలగాల సమాధి నుంచి. ప్రత్యవేక్షణ వశిత్వం పరిశీలించేటువంటిది. ఇవి 5 వశిత్వాలు. తర్వాత ప్రథమ ధ్యానాన్ని కోరుకున్న చోట, కోరుకున్నప్పుడు, కోరుకున్నంత వరకు పొందడానికి మనసును మళ్ళిస్తాడు. మళ్ళించటంలో మాంద్యం లేకపోవటము ఆవర్జన వశిత్వము అనబడుతుంది. వీటిని వివరిస్తూ ఉన్నాడు. అధిష్టానము చేస్తాడు. అధిష్టానంలో కోరుకున్న చోట, కోరుకున్నప్పుడు ఇదంతా మళ్ళీ చెప్పుకోవాలి. అది వశిత్వము అని అనబడుతుంది. అదేవిధంగా ఉత్థానం చేస్తాడు అంటే లేవటంలో వశిత్వము అనబడుతుంది. అంటే కోరుకున్నప్పుడు, కోరుకున్న చోట, కోరుకున్నంత వరకు అవన్నీ. ప్రత్యవేక్షణ చేస్తాడు అంటే ఈ సమీక్షలో, ప్రత్యవేక్షణలో మాన్యం లేకపోవటము సమీక్షా వశిత్వము అనబడుతుంది. ఈ 5 వశిత్వాలు. ఇక్కడికి ఈరోజు చాలు.